వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. విజయవాడ వరదలు రాజకీయం మాత్రం తారస్థాయికి చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి పడవలు తీసుకెళ్లి దాన్ని ఢీకొట్టి ఖచ్చితంగా అక్కడ ప్రమాదం, పెను ప్రమాదానికి వైసీపీ వాళ్ళే కారణం, అంటే ఖచ్చితంగా ఆ కుట్ర తెరలేపింది మాత్రం వైసీపీ వాళ్ళే అంటూ కూడా ప్రధానంగా అధికార పార్టీ చెప్తా ఉంది. వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ వరదలకు కారణం కృత్రిమంగా ఈ వరదను గతంలో అంటే ఆ వరదకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ వరదలకు ప్రధానంగా ప్రత్యక్షంగా కారణం ఇప్పుడున్న అధికార పార్టీ అంటూ కూడా ఇటు వైసీపీ చెప్తా ఉంది. మొత్తానికైతే ఈ వరదలకు సంబంధించి రాజకీయంకి హోంమంత్రి గత కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ పైన అతిపెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్రకు సంబంధించిన 2 వ్యక్తులను మేము అరెస్ట్ చేశాము. ప్రధానంగా ఈ కుట్రకు సంబంధించి ఆ బోట్లు ఏదైతే ఇసుకకు సంబంధించిన బోట్లు, గతంలో ఇసుక తవ్వకాలకు ఉపయోగించే బోట్లను అక్కడ వదిలి కుట్రకోణానికి తెరలేపారంటూ కూడా ప్రధానంగా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. అండి సార్, గత కొద్దిసేపటి క్రితమే హోంమంత్రి ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది. ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజీ వెనకాల అంటే ఏదైతే కుట్రకోణం దాగి ఉంది, ఆ ప్రకాశం బ్యారేజీని పూర్తిగా డ్యామేజ్ చేసి దాదాపు 10 లక్షల మందిని నిరాశ్రయాలు చేయడానికి వైసీపీ కుట్ర పన్నింది అనేది ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి 2 అరెస్ట్ చేస్తున్నాం. ఇది దేశద్రోహానికి సంబంధించిన ఇష్యూ. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తామంటూ కూడా హోమ్ మినిస్టర్ చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? చాలా 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 దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఈ కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఆడలేక మధ్యలో ఓడు అనేటటువంటి ఒక సామెతని నిజం చేస్తున్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వ చర్యలు కనపడుతున్నాయి. ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. 43,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పులు చేసింది ఈ ప్రభుత్వం. డిజాస్టర్ మేనేజ్మెంట్ వారిని కానీ లేకపోతే ఇంకొకరిని కానీ ఈ వరదల్లో బాధితులైనటువంటి వాళ్ళని సహాయం చేయడంలో వినియోగించుకోవడంలో అట్రఫ్లాప్ అయిపోయింది. బుడమేరు యొక్క ముందు నుంచి ఉన్నటువంటి చరిత్రను కానీ చూస్తే 1906లో, 1960లో, 2005లో, 2009లో అనేక సందర్భాల్లో విజయవాడని ముంచినటువంటి దుఃఖదాయినిగా బుడమేరు వాగును చూస్తారు. ఇన్నిసార్లలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని పట్టించుకున్న పాపాను పోలా. ఈ చరిత్రను గమనించినటువంటి దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు 2008లో ఈ బుడమేరు యొక్క కెపాసిటీని పెంచి ఏవైతే ఆక్రమణలు కొల్లేరు మీద ఆక్రమించారో అక్కడ ఉన్నటువంటి కొల్లేరు సరస్సుకి సంబంధించిన భూముల్ని చేపల చెరువులుగా మార్చేసినటువంటి వాళ్ళు కొందరైతే, అక్రమంగా దాన్ని వేరే వాటికి వినియోగిస్తున్న వారు కొందరైతే, వారందరినీ కూడా తొలగించి ప్రక్షాళన గావించి ఈ బుడమేరుకి వరద వచ్చినప్పుడు సిటీలోకి రాకుండా డైవర్ట్ చేయడానికి 32,000 క్యూసెక్లకి దాని సామర్థ్యాన్ని పెంచాలని, దానిపై ఉన్నటువంటి యొక్క పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ పవర్ ప్లాంట్ని అక్కడ తొలగించేస్తే తప్ప అది సాధ్యం కాదు అని కొన్ని నివేదికలు ఆ రోజు సిద్ధపరిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపేటటువంటి ఒక మీడియా ఛానల్కి సంబంధించిన అధిపతిది ఆ యొక్క ఆ పవర్ ప్లాంట్ అనేది ఈ ప్రపంచానికి తెలియకుండా ఆ పవర్ ప్లాంట్ మీద ఉన్నటువంటి బుడమేరు మీద ఉన్నటువంటి పవర్ ప్లాంట్ గురించి ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం మాట్లాడకుండా రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఆ కార్యక్రమాలని కొనసాగించకుండా ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు బుడమేరుని పూర్తిగా ప్రజలపై వదిలేసి ప్రక్షాళన కాకుండా ఆ యజమాని దానికి స్టే తెచ్చుకొని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలతో కొల్యూడై ఈరోజు ఈ పరిస్థితికి కారణమైంది. ఇది వాస్తవం. ఇలాంటి చర్యల మీద ఏ రకంగా కూడా దృష్టి పెట్టకుండా ఒక డైవర్ట్ చేసేటటువంటి పాలిటిక్స్, అబద్ధాలని చెప్పి పథకాల పేరుతోటి ప్రజల్ని మోసం చేసి ఆ అస్త్రాలతోటే గెలిచినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అదే అస్త్రాలను ఈరోజు కూడా కొనసాగించి ప్రజల దృష్టిని ఆ వైపుకు మళ్లించి
ఈ జరిగినటువంటి నష్టాన్ని 6,800 కోట్ల పైచిలుకు నష్టం జరిగిందని డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు ఈ ప్రభుత్వం ద్వారా తీర్మానించి కేంద్రానికి పంపించారు. 500 పైచిలుకు పశువులు చనిపోయాయి, 45 మంది మనుషులు చనిపోయారని నివేదికలు ఇచ్చారు. ఇంత పెద్ద విపత్తు, ఇంత పెద్ద సమస్య ఎందుకు వచ్చింది విజయవాడకి? ఒక్కసారి గమనించినట్లయితే కేవలం మన డ్యాములు నిండున్నాయి, బుడమేరుకు వరద వస్తే డ్యామ్ యొక్క సామర్థ్యం, కృష్ణానదిలో ఉన్నటువంటి నీటి మట్టం పెరిగినప్పుడు బుడమేరు వాటర్ని కృష్ణానదిలోకి మరల్చేటటువంటి అవకాశం లేదు. ఆ అవకాశం లేనప్పుడు ఆటోమేటిక్గా 28వ తారీఖు రోజే హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వారు. ఈ విధమైనటువంటి పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కాబోతుంది అని. నమోదు కాబోతున్నటువంటి వర్షపాతం గురించి ముందే తెలిసినా ఏ రకంగా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా, దాని మీద చర్యలు చేపట్టకుండా, నివారణకు కావాల్సినటువంటి మేనేజ్మెంట్ని సిద్ధపరచకుండా, ఆ వాటర్ పోవాల్సినటువంటి ఆ దారుల్ని క్లియర్ చేసుకోకుండా, బుడమేరుకు గండులు పడితే ఆ గండులు పడ్డటువంటి వాటర్ని డైవర్ట్ చేయడంలో ఫెయిల్ అయి అట్రఫ్లాప్ అయి, బాధితులుగా ఉన్నటువంటి వారిని ఆదుకోవడంలో అట్రఫ్లాప్ అయి, విపరీతంగా నిందలు పడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయాలి. వారికి ఉన్నటువంటి కొమ్ము కాసే పెంపుడు మీడియా వ్యవస్థల ద్వారా ఒక తప్పుడు ప్రచారాన్ని చేయాలి. ఆ తప్పుడు ప్రచారంలో ఈ రాష్ట్రాన్ని ముంచివేయాలి. ఈ విషపు ప్రచారంలోనే చర్చ జరగాలి. ఈ చనిపోయినటువంటి వాళ్ళకి అందనటువంటి ఈ సహాయక చర్యల గురించి ప్రజలు చర్చించుకోకూడదు. ఇలా అంటున్నారు. టీడీపీ వాళ్ళేమో ఖచ్చితంగా ఇది వైసీపీ వాళ్ళ కుట్ర, పడవలతో ఒక కుట్ర చేసి ఖచ్చితంగా ఇంతమంది 10 లక్షల మంది నిరాశ్రయులు అవడానికి కుట్ర చేశారు. దానికి సరి అయిన ఆధారాలు కూడా చూపిస్తున్నాము. ఆ పడవలు ఏదైతే ఉందో ఆ పడవలకు సంబంధించి వైసీపీ జెండా అంటే పూర్తిగా పెయింట్ వేసి ఉంది, వైసీపీ జెండాలతో పాటు ఉన్నాయి అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. సార్, వీరి నాయకురాలే అఖిలప్రియ గారు నిన్న ఒక 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి, నేను 100 మంది పేర్లు రాసుకున్నాను ఆ రెడ్ బుక్లో, ఈ 100 మంది మీద కేసులు పెట్టబోతున్నాం అక్రమంగా, వాళ్ళని ఇబ్బంది పెట్టబోతున్నాము, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ తాట తీస్తాము, వాళ్ళ తోలు ఒలుస్తాము. ఈ మాటలు మాట్లాడింది వాళ్ళ నాయకురాలే కదా. 2,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిందలు, అభియోగాలు మోపబడ్డటువంటి పెండ్యాల శ్రీనివాస్ గారిని, గతంలో ఇదే ప్రభుత్వంలో పనిచేసినటువంటి శ్రీనివాస్ గారిని మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకుంటున్నట్టుగా జీవో జారీ చేసింది 9వ తారీఖు నిన్న ఈ కూటమి ప్రభుత్వం. ఈడీ కేసులు, సిబిఐ కేసులు, సిఐడి కేసులు, ప్రభుత్వానికి ప్రజలకి సంబంధించినటువంటి 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అభియోగాలు మోపబడినటువంటి వ్యక్తిని మీ ప్రభుత్వంలోకి తీసుకుంటున్నటువంటి మీరు, ఒక అక్రమ కట్టడంలో మన ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్నటువంటి ఈ ప్రభుత్వం చెప్పే మాటల్లో నిజం ఉంటుందా? పెట్టే కేసుల్లో నిజం ఉంటుందా? మాట్లాడేటటువంటి ఆ మాటల్లో ఎంతవరకు నిజాలు ఉంటాయి? ఎస్. ఎన్ని బోట్లు కొట్టుకొచ్చాయి సార్? ఆ డ్యామ్ని హిట్ చేసింది ఎన్ని బోట్లు? 5 బోట్లు. 3 బోట్లు ఉషాద్రి గారికి సంబంధించింది. ఈ ఉషాద్రి గారు ఎవరికి బంధువు అని చెప్తున్నారు? కోమటి రామ్మోహన్ గారికి బంధువు చెప్తున్నారు. కోమటి రామ్మోహన్ గారికి కోమటి జయరాం గారు బంధువు. కోమటి జయరాం గారు ఎన్ఆర్ఐ వింగ్ విభాగ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఎవరి క్లోజ్ సార్ వీళ్ళు? అంటే తెలుగుదేశం పార్టీయే కుట్ర పన్నిందా? ఒకవేళ మీరు చెప్పే వాదనే నిజమైతే, ఆ బోట్లు కావాలని హిట్ చేసి కొట్టింది వాస్తవం అయితే, ఒకవేళ దాన్ని కావాలనే ఎవరన్నా వదిలి ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే చేసి ఉండాలిగా. ఇదిగోండి, ఇది ఉషాద్రి గారి యొక్క ఫోటో. జూమ్ చేయండి. ఉషాద్రి గారి ఫోటో. దీనిలో ఎవరితో ఉన్నారండి? ఉషాద్రి గారు లోకేష్ గారితో ఉన్నారు. అంటే ఎవరు సార్ ఈ నాయకుడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడా, తెలుగుదేశం నాయకుడా? పెయింట్లు వేయడం, పెయింట్లు మార్చడం మీకు పెద్ద కష్టమైనటువంటి పని కాదే. రెండవది, అన్నిటికంటే ఇంపార్టెంట్ కోణాన్ని మీరు గమనించాలి. 5 బోటుల్లో 2 బోట్లు మన టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినవి కూడా ఉన్నాయంటే. ఎవరి చేతిలో ఉంది సార్ టూరిజం డిపార్ట్మెంట్? మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు?
ఈ 3 నెలల కాలంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? మీ ప్రభుత్వం యొక్క అండ లేకపోతే ఏ వ్యక్తి అయినా అక్రమంగా ఇసుకని తరలించగలుగుతాడా? అక్రమం కావచ్చు, సక్రమం కావచ్చు. ఎవరు తొలగించగలుగుతారు? ఎవరు తరలించగలుగుతారు? ఎవరి బోట్లు నదిలో ఉండగలుగుతాయి? మా ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందే అన్ని వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత మా బోట్లు నీటిలో ఉండి అక్రమ ఇసుకని తరలిస్తున్నారని చెప్పడంలో అర్థం ఉంటుందా? ఆడలేక మధ్యలో ఓడు. ఒక చిన్న బిడ్డని చంపివేస్తే ఈ రోజుకి శవాన్ని కనిపెట్టలేనటువంటి అసమర్థపు ప్రభుత్వం ఇది. తప్పించుకోవాలి. బోట్లు వచ్చాయి, బోట్లు కట్టివేసింది గమనించలేకపోయారు. లంగరు వేశారా, తాళ్ళు కట్టారా, వీళ్ళే చెప్తున్నారు. బిల్డింగ్లే కూలిపోతున్నటువంటి ఈ విపత్తులో లంగర్ లాగుతాయా, తాళ్ళు లాగుతాయా? డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? నిండు కుండలాగున్నటువంటి డ్యామ్ మీద బోట్లు ప్రాపర్గా సెక్యూర్గా పెట్టున్నాయా లేదా గమనించాల్సినటువంటి వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుంది? మీ చేతిలో కాదా ఉండేది? అంటే ఇది మీ ప్రభుత్వం యొక్క తప్పిదం కాదా? ఈ బోట్లని హిట్ చేయించింది మీ నాయకులే అయి ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం మీది, ఇసుక రవాణా మీది, మీ చేతిలో మీ కనుసన్నల్లో సాగేటటువంటి వ్యవహారాలన్నీ మీ వైపును పెట్టుకొని మా ప్రభుత్వం మీద నిందలు వేయడం అంటే ఇది తప్పించుకునేటటువంటి కార్యక్రమం, డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం తప్ప దీనిలో ఎలాంటి నిజం లేదు. మన పర్యాటక శాఖకి సంబంధించిన బోట్లు వచ్చాయంటే అవి ఎవరు వదిలేరు? పర్యాటక శాఖ వదిలిందా? అంటే అది కూడా మీ చేతిలోదే కదా. కాబట్టి ఇదంతా కూడా కావాలని చేసేటటువంటి ఒక కుట్ర, ప్రజల్ని డైవర్ట్ చేసేటటువంటి ఒక కుట్ర. ఇది చాలా స్పష్టంగా మన కంటికి కనపడ్డట్టుగా అర్థమవుతుంది. బుడమేరు వాగు మీద జరిగినటువంటి ఈ యొక్క విపత్తు ఏదైతే ఉందో దీనికి కారణం ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు, వారు ఆక్రమించినటువంటి స్థలాలు, భూములే కారణం. నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది దానికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము మా 1 మంత్ శాలరీని విరాళంగా ప్రకటించాం. మేము చేయడానికి ముందుకు వెళుతున్నాం. మేము కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. ఇవాళ చూస్తే అమరావతిలో పర్యటించడానికి పోయినటువంటి నంబూరు శంకర్రావు గారి కారు మీద దాడి చేశారు. సార్, ఎవరైనా ప్రజలకు సహాయం చేయడానికి వస్తుంటే స్వాగతించాలా, రాజకీయం చేయాలా? మీరే 7,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందంటారు. మీరే మళ్ళీ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహాయం చేయలేదంటారు. మీరే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేస్తారు. ఇది ఏ రకమైనటువంటి నీతిమాలిన చర్య, ప్రక్రియ? ఈ ప్రభుత్వం ఇందుకైనా ప్రజలు ఎన్నుకోబడింది. ఈ ప్రభుత్వాన్ని ఒక్కసారి ఆలోచించాలి, సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక దమనకాండ, ఒక దౌర్జన్యకాండ, ఒక నిరంకుశ పరిపాలనని వీరు సాగిస్తున్నారు. ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారేమో ప్రచారం చేసుకోవడమో లేకపోతే సహాయం చేయటమో, వారు చేసేటటువంటి కార్యక్రమాలని వారికి ఉన్నటువంటి పెంపుడు మీడియా వ్యవస్థ బ్రహ్మాండంగా ప్రమోట్ చేసుకుంటా ఒకవైపునుంటే, బాధితుల ఆర్తనాదాలు, బాధితుల గోడు అనేక మీడియా వ్యవస్థల్లో, మాధ్యమాల్లో కనపడుతుంది. అక్కడికి వెళ్ళి సహాయం చేయడానికి ఎవరన్నా పోతే ఈ విధంగా అడ్డుకుంటా ఉంటే ఏ రకమైనటువంటి నీతిమాలిన రాజకీయం ఇది? మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారేమో నేను పోతే నా వలన ఇబ్బంది జరుగుతుందని ఆయన అంటారు. మీరేమో చీఫ్ మినిస్టర్ గారేమో వెళ్ళి ట్రైన్ కూడా వస్తుంది గమనించనంత పీక్స్లో వారి ప్రచారాన్ని కొనసాగిస్తూ చాలామంది ప్రాణాలను పణంగా పెట్టినటువంటి చర్య అది. సో వీటి మీద మాట్లాడితే అక్రమ కేసులు, దాడులు, ఈ రకమైనటువంటి పరిపాలనని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. వితిన్ 30 days, ఈ 30 రోజులు, ఈ 30 రోజుల్లో వారు చేసిన అప్పెంతో చూడండి. ఏం చేశారు? ఇంత పెద్ద వరద వచ్చింది కదా, ఈ వరదని ప్రత్యామ్నాయంగా తరలించడానికి వెలుగొండ కంప్లీట్ చేయబడి ఉంది. వెలుగొండ 40 TMCల వాటర్ నింపొచ్చు వెలుగొండలోకి. ఎందుకు మీరు ఆ వైపున దృష్టిని పెట్టట్లేదు? 1,200 కోట్ల రూపాయలు ఆ నిరాశ్రయులకు కానీ ఇస్తే R&R ప్యాకేజ్ కింద వారికి ఆల్రెడీ ప్రత్యామ్నాయ నిర్మాణాలు చేస్తున్నాయి. వారిని తరలించవచ్చు, వాళ్ళు ఎప్పుడెప్పుడు అని ఉన్నారు.
ఆ ముంపు గ్రామాలలో పోవడానికి రావడానికి రాకపోకలు సాగించడానికి సరైనటువంటి రహదారులు లేక, మంచినీటి సదుపాయం లేక, వ్యవసాయం పండక అనేక రోజుల నుంచి ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇవాళ వెలుగొండ ప్రాజెక్ట్ 2 టన్నుల ద్వారా ఇది చాలా ఇంపార్టెంట్ సార్. వెలుగొండ ప్రాజెక్ట్ 2 టన్నుల ద్వారా 40 టీఎంసీల వాటర్ని మీరు తరలించవచ్చు. శ్రీశైలంలో ఆ స్థాయిలో వాటర్ మనకు కలిగి ఉంది. ఇప్పుడు 40 టీఎంసీల వాటర్ని డైవర్ట్ చేస్తే వరద ఆటోమేటిక్గా తగ్గుతుంది. బుడమేరు యొక్క కెపాసిటీ కూడా, బుడమేరుని తరలించడానికి కావాల్సినటువంటి ఆ నీటి మట్టానికి మనం తగ్గించవచ్చు. వాటర్ని కొంత బయటకు వదిలితే ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి వాటర్ను కూడా తీసుకునే అవకాశం ఉంది. 40 టీఎంసీస్ పైనుంచి మనం కానీ తరలించి వేస్తే పైనుంచి వచ్చేటటువంటి వరదతోటి మళ్ళీ నింపుకోవచ్చు. ఇదంతా వాటర్ను కూడా తీసివేయవచ్చు. 40 సంవత్సరాల రాజకీయము, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకులకి వారికి తెలియదా ఇవన్నీ? వెలుగొండ ప్రాజెక్టుకి వాటర్ నింపితే పశ్చిమ ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఈ వరద యొక్క ముప్పు నుంచి రాష్ట్రం తప్పించవచ్చు. మీకు ఆ క్రెడిట్ వస్తుంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ చేసినటువంటి నిర్మాణం కాబట్టి మీరు వాటర్ నింపకపోవడం అనేది దుర్మార్గపు చర్య అని ఒక్కసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి, నేను ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేస్తున్నాను సార్, 40 టీఎంసీలు వాటర్ నింపగలిగేటటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయి ఉంది. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. పశ్చిమ ప్రకాశం ఎన్నో సంవత్సరాల నుంచి గొంతెత్తి అడిగినటువంటి ప్రాజెక్టు. అక్కడ ప్రాంత ప్రజల యొక్క కలల ప్రధాని అది, సంజీవని మాకు. అలాంటి ప్రాజెక్టుకి మీరు నీటిని 40 టీఎంసీల వాటర్ని కానీ తరలిస్తే, 40 టీఎంసీల వరద తగ్గితే ఈ రాష్ట్రం ముప్పు నుంచి కూడా కాపాడబడుతుంది. 1200 కోట్లే ఇవ్వాలి అక్కడ. R&R ప్యాకేజ్ కంప్లీట్ అయిపోయింది. ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ అన్నీ, ఇంకా వెలుగొండ కంప్లీట్ కాలేదని. సార్, ఎవరైనా వెలుగొండ కంప్లీట్ కాలేదని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో రమ్మనండి వారిని. చర్చకైనా సిద్ధం, సైట్కి వెళ్ళి విజిట్ చేయడానికైనా సిద్ధం, వెలుగొండ ప్రాజెక్ట్ని సందర్శిద్దాం. మొన్న రీసెంట్గా కూడా వాళ్ళ మంత్రులు వెళ్ళేసి వెలుగొండ ప్రాజెక్ట్ని సందర్శించారు. వెలుగొండ ప్రాజెక్టులో 40 టీఎంసీల వాటర్ తరలించడానికి 2 టన్నల్స్ సంపూర్ణంగా కంప్లీట్ అయ్యాయి. ఎక్కడ పెండింగ్ లేదు, ఎక్కడ పెండింగ్ లేదు. మీరు ఇలా అంటున్నారు, వాళ్ళు 60% మాత్రమే పనులు పూర్తయ్యాయి. R&R ప్యాకేజ్ తప్ప ఇంకా అక్కడ చేయవలసింది ఏం లేదు. సింపుల్గా నేను ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్తున్నా, వెలుగొండ ప్రాజెక్ట్ అనేది పెద్దగా ప్రభుత్వం చేయాల్సిన పని ఏమి లేదు. కొండకి మధ్యలో ఉన్నటువంటి గ్యాపుల్ని కనెక్ట్ చేయడం, ఆ శ్రీశైలం నుంచి 2 పైప్ లైన్ల ద్వారా వాటర్ని ఆ ట్యాంకులోకి పోయడం, కొండల్లో నీళ్లను నిల్వ చేయడమే వెలుగొండ ప్రాజెక్ట్. అర్థం చేసుకోవాలి మీరు. కొండలు ప్రకృతి ద్వారా ఏర్పడ్డటువంటి కొండలకి, కొండకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని కనెక్ట్ చేసి ఆర్సీసీ తోటి 2 పైప్ లైన్ల ద్వారా శ్రీశైలం నుంచి వాటర్ని తరలించాలి. 18.7 కిలోమీటర్లు ఒకటి, 18.9 కిలోమీటర్లు ఒకటి. ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు 11 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2 టన్నల్స్ మీద 6.5 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంపూర్ణంగా 22 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. టోటల్గా ఆ టన్నల్స్ భూమిలో నుంచి వచ్చేటటువంటి టన్నల్స్, అవి కొండని కట్ చేసి దానిలో నుంచి టన్నల్స్ నిర్మాణం జరిగింది. ఎలక్షన్స్కి ముందు 2 months ముందు అది ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేశారు వెలుగొండ ప్రాజెక్ట్. ఇంకేముంది, టన్నల్స్ కంప్లీట్ అయినాయి, కొండలు ఆల్రెడీ కనెక్ట్ చేయబడ్డాయి. ఎందుకు ఈ ప్రచారం ఎందుకు జరుగుతుందంట? ఇదే తప్పుడు ప్రచారం. నేను చెప్తున్నాను కదా, నేను చేసే తప్పుడు ప్రచారం అయితే వాడిని రమ్మనండి, సందర్శించమనండి. నేను ఒక ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నాను, నేను చెప్పేటటువంటి మాటకి నేను బాధ్యత తీసుకుంటాను. రమ్మనండి. ఏం పెండింగ్ ఉందో వెలుగొండలో. R&R ప్యాకేజీలు తప్ప, వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి డైవర్ట్ చేసేటటువంటి కాలువలు తప్ప ఇంకేం పెండింగ్ ఉన్నాయి? T5 కాలువ ఉంది. మా యొక్క నియోజకవర్గంలో 2 మండలాలకి బ్రహ్మాండంగా వాటర్ని ఇచ్చేటటువంటి కాలువ T5 కాలువలు. ఆ T5 కాలువకి ఖర్చు కూడా చాలా తక్కువ ఖర్చుతోటి T5 కాలువని కంప్లీట్ చేయొచ్చు. ఆ T5 కాలువని తొవ్వు ఉంది, ఆ తొవ్వి దాన్ని మధ్యలో వదిలేయడం వలన నీరంతా రోడ్డు మీదకి వస్తుంది.
మా ప్రభుత్వం వచ్చుంటే ఖచ్చితంగా ఫస్ట్ టైంలోనే అది కంప్లీట్ చేసేవాళ్ళం. 43,000 కోట్లు అప్పు చేసినటువంటి ప్రభుత్వానికి 1,200 కోట్లు లేవా సార్ T5 కాలువకి ఇవ్వడానికి? 40 TMCల వాటర్ని మనం మళ్ళీ తీసుకురాగలుగుతామా? ఈ విపత్తు నుంచి మనం రాష్ట్రాన్ని కాపాడగలుగుతామా లేదా? సో ఆ వైపుగా కూడా ప్రభుత్వం ఆలోచించాలి. పశ్చిమ ప్రకాశం యొక్క తెలుగుదేశం నాయకులకు కూడా అప్పీల్ చేస్తున్నా, పశ్చిమ ప్రాంత మంత్రి గారైనటువంటి శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారికి కూడా అప్పీల్ చేస్తున్నాను. సార్ 40 TMCలు నింపండి, ప్రకాశం జిల్లాని కాపాడండి. ప్రకాశం జిల్లాకి మీరు మంచి సేవ చేసేటటువంటి అవకాశం, 40 TMCలు తరలించే అవకాశం మీ చేతిలో ఉంది. ప్రభుత్వాన్ని ఒప్పించి, మీ నాయకుడిని ఒప్పించి 1,200 కోట్లు ఇచ్చి ఆ నిరాశ్రయుల్ని వారికి నిర్మించినటువంటి ఆ ఇళ్లలోకి తరలించి వాటర్ నింపండి. నిర్మాణాలు కంప్లీట్ అయి ఉన్నాయి. సో ఈ పనులు చేయాలి కానీ తప్పించుకొని ఎవరి మీదో బురద జల్లేటటువంటి ప్రయత్నాల వల్ల మసక బారిపోతుంది వాళ్ళ యొక్క ఇమేజ్. బుడమేరుకు సంబంధించి కూడా మీ పైన వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళపైన మీరు ఆరోపణలు చేస్తున్నారు. అసలు జరిగింది ఏంటి అక్కడ పరిస్థితి? నిజంగానే ఇప్పుడు నిర్లక్ష్యం వల్ల జరిగిందా, గత ప్రభుత్వ నిర్లక్ష్యం మీ వల్ల జరిగిందా, ఏంటి అసలు? చాలా స్పష్టంగా చెప్పాను. నేను వాళ్ళ మీద ఆరోపణలు చేయట్లేదు, జరిగిన నిజాన్ని చెప్తున్నాను. మీ అండర్లో ఉన్నటువంటి వ్యవస్థకు సంబంధించిన బోట్లు ఎందుకు కొట్టుకొచ్చాయి? మొట్టమొదటి సమాధానం చెప్పండి. రెండవది 3 బోట్లు ఉషాద్రి గారి అంటున్నారు. ఉషాద్రి గారు కోమటి జయరాం గారికి బంధువా కాదా? కోమటి జయరాం గారు మీ NRI వింగ్ అధ్యక్షుడా కాదా? ఉషాద్రి గారితోటి లోకేష్ గారు వీరందరూ దిగినటువంటి ఫోటో మీడియా మాధ్యమాల్లో అందుబాటులో ఉందంటే ఉషాద్రి గారు మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తా కాదా? ఒకవేళ అతని బోట్లో వచ్చి హిట్ చేస్తే మీ పార్టీకి బాధ్యత ఉందా లేదా? ఒకవేళ తప్పిదం జరిగి ఆ కుట్ర కోణం ఉంటే దానిలో మీరు బాధ్యులా కాదా? ప్రభుత్వం బాధ్యత వహించాలా లేదా? దానికి వారి సమాధానం చెప్పమనండి. రెండవది, ఇసుక తరలింపు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? ప్రభుత్వం మాదుందా మీదుందా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఒక మంత్రి ఉంటారు. అది కూడా మీరు పరిపాలిస్తున్నటువంటి మన రాష్ట్ర నడిబొడ్డులో జరిగినటువంటి విపత్తిది. రెండవది, మీరే చెప్తున్నారు నదికి అటువైపు ఉన్నటువంటి బోట్లు కాస్త ఇటువైపు తరలించారంటున్నారు. ఏం చేస్తున్నారు? నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఎవరు తరలించారు? అది మీ నాయకులు తరలించి ఉండకపోతే మీరు దాని మీద యాక్షన్ తీసుకునేవారా లేదా? వీటన్నిటికీ సమాధానంలోనే అసలు నిజం దాగుంది. కాబట్టి ఇదంతా ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యంతో జరిగినటువంటి విపత్తు. ఇప్పటికీ కూడా చాలా మందికి నిరాశ్రయులకి వారికి సహాయ చర్యలు అందట్లేదు. పెద్ద ఎత్తున ఆకలి కేకలు వినపడుతున్నాయి. సహాయ చర్యల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇటు అధికార పార్టీ అయితే ఇక కేంద్రంతో సంబంధాలు వారు ఒకటే సిచ్యువేషన్. మీరు మాత్రం ప్రధానంగా మీకు రావాల్సిన అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన ప్యాకేజ్ గురించి ఎందుకు ఫైట్ చేయట్లేదు? ఎందుకు చేయం? ఖచ్చితంగా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి కదా, సంప్రదించాలి కదా. కేంద్రానికి సంబంధించినటువంటి పై స్థాయి మంత్రులు లేదా అధికారులు వచ్చినప్పుడు ప్రతిపక్షాన్ని ఆహ్వానించాలా లేదా? ప్రతిపక్షం యొక్క గొంతుని వినాలా లేదా? వాదనని తీసుకోవాలా లేదా? పక్క రాష్ట్రమైనటువంటి మన తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ మంత్రి గారితోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను కూడా కలుపుకొని వెళ్తున్నారు. మరి ఆ సంప్రదాయాన్ని మీరెందుకు కొనసాగించట్లా? కేవలం నాయకులు గ్రామాలలోకి వెళితేనే ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకు మీకు అంత భయం? ఎందుకు మీరు ఆ ఫోబియా నుంచి బయటకు రాలేకపోతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిని చూస్తే మీకు ఎందుకు అంత భయం? మీరు తప్పు చేయకపోతే, మీ వలన తప్పు జరగకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వారితోటి ప్రతిపక్షాన్ని ఎందుకు మాట్లాడించట్లేదు? దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. మేము సిద్ధంగా ఉన్నాం. పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? విపత్తు సమయంలో రాజకీయాలని పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ సహాయానికి ముందుకు రావాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు ప్రతిపక్షం యొక్క గొంతును నొక్కి ప్రతిపక్షం మీద బురద జల్లి ఆ బురదలోనే మీరు ప్రభుత్వాన్ని నడపాలి అని అనుకుంటే ఇది ప్రజలకి ఎంత నష్టం జరుగుతుందనేది ఎవరు పట్టించుకుంటారు? అమరావతి మీద కళ్ళబొల్లి కబుర్లు చెప్పటానికి, అమరావతి యొక్క డ్యామేజ్ అయినటువంటి ఇమేజ్ని నిర్మించడానికి తీసుకుంటున్నటువంటి ఈ చర్యల్ని ప్రజలు నష్టపోయినటువంటి వారిని
పైకి తీసుకురావడానికో, ఆదుకోవడానికో, వారికి అండగా నిలబడడానికో ఎందుకు ఆలోచించట్లేదు? Yes. అమరావతిలో 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ ఖర్చు పెట్టి నిర్మాణం చేసింది నిజమా కాదా? మీ ప్రభుత్వమే చేసింది కదా. Yes. మీ ప్రభుత్వం నిర్మించినటువంటి టెంపరవరీ నిర్మాణాలకి 10,000 స్క్వేర్ ఫుట్ ఖర్చు పెట్టింది వాస్తవం కదా. అనేక డిబేట్లలో చెప్పాను నేను. ఎస్, 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ నిర్మాణానికి ఖర్చు అయ్యేటటువంటి భూమిలో ఎందుకు మనం నిర్మాణాన్ని నిర్మించాలా? ముందు ఒక బ్రేకింగ్. పెద్దకూరుపాడు నియోజకవర్గం అమరావతి మండలం 14వ మైల్ లేమెల్లలో వైసీపీ పార్టీ శ్రేణులపైన దాడు జరిగింది. అదే నేను చెప్పానుగా మీకు, నంబూరు శంకర్రావు గారి మీద దాడి చేశారు. ఓకే, ముగ్గురికి దెబ్బలు తగిలాయి, ఒకరికి తల పగిలిందని చెప్తున్నారు. అంటే ఈ రకమైనటువంటి నీతి మాలిన రాజకీయం ఎందుకు అంటున్నాం? ఈ దాడులు సింపుల్, గ్రామాల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని కనపడనీయకుండా చేయాలి. వీరికి ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ, వీరికి ఉన్నటువంటి ఛానల్స్ కానీ అమరావతిలో ఏమీ జరగలేదు, మునగలేదు, అమరావతి బ్రహ్మాండంగా ఆరిపోయింది, బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వెళితే అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి అది తెలవకూడదంటే నాయకులు ఎవరు పోకుండా దాడులు చేయాలి. ఈ రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని డైవర్ట్ చేయాలి. ఇదే కారణం. భయపెట్టాలి, బ్రతిమాలాలి, సూట్ కేసులతోటి కొనాలి నాయకుల్ని, లేదంటే క్రిమినల్ కేసులు పెట్టాలి. ఈ విధానం ద్వారా ఈ 3 నెలల కాలంలో అనేక మంది మీద కేసులు పెట్టారు. గతంలో ప్రభుత్వ సొమ్ముని కొట్టేసినటువంటి నాయకులు ఉన్నారు. ప్రభుత్వ సొమ్ముని తినివేశారని కేంద్ర వ్యవస్థలైనటువంటి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ ప్రభుత్వం మీద నిందలు వేసింది కదా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ కేసులను కొనసాగించాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పేసి ఈ వెండటా పాలిటిక్స్ చేయాలా? ఈ వెండటా పాలిటిక్స్ వల్ల తెలుగుదేశం ఆఫీస్ మీదకి ఎవరైనా కానీ ప్రజాస్వామ్య బద్ధంగా వచ్చేసి వారు నిరసన వ్యక్తపరిస్తే అది దాడనరు. ఒకవేళ నిజంగా అది తప్పు అయితే మీరు చర్యలు తీసుకుంటున్నారు, అది కోర్టు నిర్ణయిస్తుంది ఏం జరిగిందనేది. మీరు అర్ధరాత్రి పూట, అపరాత్రి పూట వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చేసి జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా ఎవరిని పెట్టాలి? ప్రభుత్వ సొమ్ముని నొక్కేసి, కొట్టేసి, దగా చేసి ఈ రాష్ట్ర ఖజానాని దోచుకున్నటువంటి వాళ్ళ మీద పెట్టాలి. మరి చాలామంది తెలుగుదేశం నాయకుల మీద ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. సిఐడి వారి మీద ఆరోపణలు చేశారు, వారి మీద కేసులు కట్టారు, జైల్లో కూడా పెట్టారు. మరి ఆ కేసులను ఎందుకు కొనసాగించట్లేదు? ఏకంగా మన చిట్ ఫండ్ కంపెనీ మార్గదర్శి మీద ఆర్బీఐ చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతోటి నివేదికనిచ్చింది. ఫైనాన్షియల్ కంపెనీస్కి ఈ డబ్బుని డైవర్ట్ చేయడం అనేది చట్టరీత్యా నేరం, జరిగింది వాస్తవమని ఆర్బీఐ చాలా క్లియర్గా చెప్పింది. చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని కూడా ఇచ్చేసింది. మరి ఆ చర్యల నుంచి ఉపసంహరించుకున్నారు అంటే మన ప్రభుత్వం. మరి మార్గదర్శి చిట్ ఫండ్ మీకు సంబంధించిన నాయకులదనే కదా మీరు చేసింది. అక్రమంగా డబ్బును తరలించినా కేసుల నుంచి విరమించుకుంటారు. 2,000 కోట్ల రూపాయల పైచీలకు అభియోగాలు మోపబడ్డటువంటి పెండియాల శ్రీనివాస్ గారిని మీ ప్రభుత్వంలో భాగస్వామిని చేసుకొని వారికి జీవోలు ఇచ్చేసి వారి సేవల్ని మీ ప్రభుత్వంలో కొనసాగిస్తారు. ఏ అభంశుభం తెలియనటువంటి వ్యక్తుల మీద దాడులు చేసి చంపివేస్తుంటే ఆ నేరస్తుల్ని పట్టుకోలేరు. ఇంత పెద్ద విపత్తు వస్తే ఆ పడవలు ఉన్నది లేనిది గమనించకుండా కొట్టుకు వచ్చేది ప్రవాహంలో ఎక్కడ ఇబ్రహీంపట్నం, ఎక్కడ డ్యామ్ సార్? అంత దూరం నుంచి పడవలు వస్తుంటే వాటిని నివారించేటటువంటి చర్యలు ఉండాలా లేదా? నిజంగా మనకి ఆ డ్యామ్కి ఏదైనా జరిగితే మన రాష్ట్రం ఏమవ్వాలి సార్? అంత పెద్ద విపత్తు ఆ దేవుడు కాపాడాడు అనుకోవాలా. అంత పెద్ద విపత్తు వస్తే ఈ రకమైన బుద్ధ రాజకీయం చేయడం ఎందుకు? చర్యలు తీసుకోవాల్సింది ఎవరి మీద? ఆ విభాగంలో ఫెయిల్ అయినటువంటి అధికారుల మీద, ఆ విభాగంలో పనిచేస్తున్నటువంటి అధికారుల మీద, లేదా ఆ అక్రమ రవాణా చేస్తున్నటువంటి నాయకుల మీద. అధికారులు ఫెయిల్ అయ్యారు అని అంటే అధికారుల మీద ఉన్న మరి నాయకులు కూడా ఫెయిల్ అయినట్టే కదా సార్ మీరు చెప్తా ఉంటే. అక్కడ నాయకులు ఎవరు? ఎస్, అందరు ఫెయిల్ అయినట్టే. తెలుగుదేశం నాయకులు కాదా? చెప్పండి. ఇవాళ విశాఖపట్నంలో
విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. రీసెంట్గా ప్రభుత్వంలో ఉద్యోగస్తులు మన రాష్ట్రంలో అనేక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మంచి పాల ధర కల్పించడం కోసం అమూల్ ఉత్పత్తుల్ని, అమూల్ కంపెనీని ఇక్కడికి తీసుకొచ్చేసి బ్రహ్మాండంగా పాడి పరిశ్రమను ఆదుకుంటుంటే ఆ పరిశ్రమను నిరుపయోగంగా మార్చే విధంగా ఆ అమూల్ మీద కక్ష కట్టారు. సచివాలయ వ్యవస్థ ద్వారా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అన్ని విభాగాలని విలేజ్ మధ్యలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ విలేజ్లో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేస్తుంటే ఆ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులని లేదా ఉద్యోగస్తులను మొత్తాన్ని మళ్ళీ ఆ విభాగాలకి వెనక్కి తరలించి వేసేశారు. దానివల్ల ఏమైంది? విలేజెస్లో ఏవైతే 500 పైచిలకు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు అందేవో వాటి నుంచి ప్రజలను దూరం చేశారు. 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి రాష్ట్రానికి పేద విద్యార్థులకి 50% పైచిలకు ఉచితంగా వారికి అడ్మిషన్స్ ఇచ్చి 50% ప్రైవేట్ విధానంతో ఇవ్వాలి అనుకుంటే అప్పుడు విమర్శించినటువంటి ఈ ప్రభుత్వం సంపూర్ణంగా వాటిని ప్రైవేటీకరించడానికి పావులు కదుపుతుంది. అంటే విద్యకు దూరం చేసేస్తున్నారు, ఉపాధికి దూరం చేసేస్తున్నారు, వ్యవసాయానికి దూరం చేస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి సార్ ఈ రోజు వరకు రైతులకు ఇస్తానన్నటువంటి చేయూత రైతులకు ఇవ్వలేదు. రైతు భరోసా ఆ రోజు ఎప్పటికప్పుడు అందేది, ఈ రోజు వరకు రైతు భరోసా అందలేదు. విత్తనాల కోసం ప్రజలు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. వరదల్లో కొట్టుకుపోతే బీమాకి సంబంధించినటువంటి ఆ యొక్క చెల్లింపులు చేయలేదు ఈ ప్రభుత్వం. ఏ విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది? ఏ విషయం మీద నడుస్తుంది? ఇప్పుడు ఈ వరద వచ్చినటువంటి ప్రాంతాల్లో సేవలు చేస్తున్నటువంటి సర్వీస్ చేస్తున్నటువంటి విభాగాలను ఒకసారి గమనిస్తే రేషన్ వెహికల్స్ మేము ముందు చూపుతో తీసుకొచ్చినటువంటి విధానం అది. ఫ్యామిలీ డాక్టర్స్ మేము తీసుకొచ్చినటువంటి విధానం వలన డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ మేము తీసుకొచ్చినటువంటి విధానం. సచివాలయ వ్యవస్థ మేము తీసుకొచ్చినటువంటి విధానం. ఇవి కానీ లేకపోతే రిటైనింగ్ వాల్ మేము ముందు చూపుతోటి నిర్మించినటువంటి రిటైనింగ్ వాల్ వలన లంక గ్రామాలు ముంపుకు గురవకుండా కాపాడగలిగాం. లేకపోతే ఏం జరిగేది ఇప్పుడు? సో ఇవన్నీ ముందు చూపుతోటి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత చెయ్యగలిగితే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు గారు నిజంగా ఆలోచిస్తే ఎంత చేయొచ్చు? మరి ఎందుకు చేయలేదు? ఇవాళ కనపడుతుందా? ఒక్క వ్యవస్థ చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఈ సహాయక చర్యల్లో కనపడుతుందా? ఆలోచించండి ఒకసారి. చెప్తే హైటెక్ సిటీ అంటారు. హైటెక్ సిటీ నిర్మాణం ఎవరు తలపెట్టారో అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుందని అంటారు. అంతకుముందు అంతకుముందు మీరు తీసుకురాలేదని కదా. ఏ ఉపయోగపడే వ్యవస్థను మీరు నిర్మించలేకపోయారనే ఒప్పుకోవాలి కదా. ఓకే, సంపద సృష్టి అన్నారు. 3 నెలల్లో 43,000 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రం తీసుకుంది అంటే ఎంత డిజాస్టర్ ప్రభుత్వం అండి ఇది. ఓకే, మీరే కదా అప్పులు కూపగా మార్చేశారు రాష్ట్రాన్ని అన్నది మీరే కదా. అప్పు చేయకూడదు, సంపద సృష్టిస్తాను, సృష్టించి నేను ఇస్తానంటున్నారు కదా. మరి సంపద ఏమైంది? 3 నెలల్లో రూపాయి కూడా సంపద సృష్టి కాలేదా? సృష్టిస్తున్నారు. ఎలాగో తెలుసా? వినాయక చవితికి విగ్రహాలు పెట్టుకుంటే డబ్బులు, రైట్, పర్మిషన్లకు పెడితే డబ్బులు. అది మీరే ఆ జీవోను మీరే తీసుకొచ్చిరని అంటున్నారు సార్. అనేక తప్పుడు వాదనని వీరు వినిపిస్తూ ఉంటారు. మేము ఎప్పుడన్నా ₹1 వసూలు చేసామా? చూపించమనండి. ఎందుకు ఇలాంటి మాటలు? సరే, మేమేమంటున్నామంటే సార్, మాపై నిందలు వేసే కదా మీరు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ మా విధానాలనే ఫాలో అవుతున్నారంటే మీకేం చేత కాదని ఒప్పుకోండి. మరి ఇవాళ మేము చేయనటువంటి వాటిని మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తారు. మీకేమీ చేయడానికి చేత కాదు. ఇక ఎలా ఈ ప్రభుత్వాన్ని నడుపుతారు? అప్పులు కుప్పగా మార్చేస్తారా? ఈ రాష్ట్రానికి 43,000 కోట్ల రూపాయలు మీరు తెచ్చి ఏం చేశారు? ఉట్టి ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చారా? ఏ వ్యవస్థని సక్రమంగా పనిచేయనిస్తున్నారు? 40,000 మంది తప్పిపోయారు మహిళలు అన్నారు. ఎవరు నన్ను పట్టుకోగలిగారా ఒక్కరినన్నా? అక్రమంగా బియ్యాన్ని తరలించేస్తున్నారు అని అప్పుడు పెద్ద ఎత్తున
మీరు మాట్లాడారు. ఇవాళ అక్రమంగా లారీలు టన్నులకు టన్నులు అక్రమంగా రవాణా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నాయి. ఆపగలుగుతున్నారా మీరు? ఇవన్నీ చేస్తుంది మీ నాయకులు కాదా? రైట్ సార్, ఇక ఫైనల్గా చెప్పండి, ఈ వరదలు అదేవిధంగా ఈ బోట్ల వ్యవహారానికి సంబంధించి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఇద్దరిని అరెస్ట్ చేశాము, అది కూడా వైసీపీ వాళ్ళే అంటున్నారు. సార్ మేమైతే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతకైనా కానీ పోరాటానికి సిద్ధం. ఈ రాష్ట్ర ప్రజలు వారి సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. వీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలని ఖచ్చితంగా న్యాయస్థానాల్లో అడ్డుకుంటాం. న్యాయస్థానాల ద్వారా ప్రజలకు మంచి జరిగేలాగా ఈ ప్రభుత్వం మెడలు వంచి వారు ఇచ్చినటువంటి పథకాలు, వారు చెప్పినటువంటి కార్యక్రమాలు అమలయ్యేలాగా మా చిత్తశుద్ధితో పనిచేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంత ప్రజల యొక్క క్షేమము సంక్షేమమే ప్రధాన లక్ష్యం తప్ప ఈ రకమైనటువంటి బురద రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రకాశం బ్యారేజ్ అనేది మన సంపద, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. ఇలా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం తప్పుల ప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మవద్దు. ఈ జరిగినటువంటి ప్రతి ఒక్క తప్పు ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో జరిగింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క దీనిలో ఏ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రియాలిటీ చెక్ మరొక రియాలిటీ చెక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.